హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్ ఎలా ఉంది, నాగార్జున గారు నిజంగానే ప్రోమోలో చూపించిన ఫైర్ ఎపిసోడ్లో ఉందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. నిజంగా కొందరికి ఫేవరబుల్గా చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. బిగ్ బాస్ కూడా చాలామందికి కొన్ని విషయాల్లో చాలా హెల్ప్ చేస్తున్నాడు, కొన్ని విషయాల్లో చాలా బాగా మాట్లాడుతున్నారు. అసలు కొంతమందికి అయితే అన్యాయం జరిగింది, కొంతమంది తప్పులే చూపించలేదు, కొంతమంది చిన్న చిన్న తప్పులను కూడా పెద్దగా చేసి చూపించారు. మరి ఎందుకు ఏంటి, అసలు నాగార్జున గారు ఏం అడగాలి, ఏం వదిలేశారు, అసలు నిన్న అబ్బాయి ఎపిసోడ్ తర్వాత ఏమన్నా మ్యాటర్ ఉందా ఎపిసోడ్లో, ఏమీ లేదు. సో చూద్దాం. సో క్లియర్గా ఎండ్ వరకు చూడండి, మ్యాక్సిమం ఒక లైక్ వేసుకొని వీడియోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అండ్ నిన్న జరిగింది ఏంటంటే ఫ్రైడే రోజు ఎపిసోడ్ జరిగింది చూపించారు. అండ్ నిఖిల్ది అబ్బాయితో మాట్లాడడం ఇది కొంచెం ఎక్కువగా ఎమోషనల్ అయినట్టుగా చూపిస్తున్నారు. బట్ ఏంటంటే నిఖిల్ కొన్ని విషయాల్లో చాలా అంటే చాలా, ఏదైతే రెడ్ ఎగ్ ఇచ్చినాక తర్వాత మాట్లాడలేదు, ఇద్దరు గొడవ అయిపోయింది, వదిలేసుకుంటాను అని చెప్పేసి డ్రామా చేసి అదే రోజు మిడ్ నైట్ రోజు పోయి హగ్గులు, అసలు ఆ టార్చర్ వేరేలా ఉందనమాట. ఇలా కాదు అలా కానీ మళ్ళీ సర్ది చెప్పుకోవడం, ఇలాంటివన్నీ చాలా చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటి క్లిప్స్ మాత్రం ప్లే చేయలేదు. సో ఇది ఏదైతే నిఖిల్కి అండ్ మన సోనియాకి జరిగిన ఇష్యూలలో సో ఇది ఖచ్చితంగా ప్లే చేయాలి, ఆయనకు కూడా అర్థమయ్యేది. సో ఏం నెగిటివ్గా ఏది పోర్ట్రేట్ అవుతుంది ఆ జనాలకు కూడా, హౌస్మేట్స్కి కూడా ఒక విధంగా తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు సైలెంట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నిఖిల్కి ఫేవరబుల్గా ఉండేది. నిఖిల్ ఎంత గేమ్ ఆడినా లాస్ట్కి వచ్చేసరికి అక్కడ విన్నింగ్ పాయింట్, ఏదైతే విన్నర్ అవ్వాలనే క్వాలిటీస్ ఉంటాయో అవి మిస్ అవుతున్నాయి. సో ఇది ఫ్రైడే ఎపిసోడ్ అయితే చూపించారు. అది మన నిఖిల్కి చూపించుంటే బాగుండేదేమో, హౌస్మేట్స్కి కూడా ఒక క్లారిటీ వచ్చేది. బట్ తర్వాత నాగార్జున గారు వస్తారు, వచ్చి ఆడావిడిగా గుడ్లు అన్ని పెట్టేసి, గుడ్లు ఎవరి గుడ్లు పలగొడతాడా అనుకున్నాను. మామూలు గుడ్లు పలగొట్టలేదబ్బా, పగలగొట్టులోనే ఫైర్ ఉంది తప్పితే ఆ క్వశ్చనింగ్లో ఫైర్ అనేది కనిపించలేదు, యాక్షన్ తీసుకోలేదు. ఆ రెడ్ కార్డ్ ఎందుకు ఇచ్చాడో, ఎందుకు తీసేయలేదో అసలు ఏం అర్థం కాలేదు. రెడ్ కార్డ్ తోటే బయటకు పంపించుంటే బిగ్ బాస్ మీద ఏ ప్రోమో అయితే కట్ చేశారో ఆ ప్రోమోకి హైలైట్గా నిలిచేదనమాట. సో ఖచ్చితంగా జనాల్లో కూడా అదే ఫైర్ కోరుకుంటున్నారు. అది మొత్తానికి ఎపిసోడ్ చూసారు నీళ్ళు చల్లారనమాట దాని మీద. ఎందుకు మరి ఈ సిచ్యువేషన్ ఇది తీసుకున్నారో నాకు అర్థం కాలేదు, కానీ మరి నాకు చాలా దారుణం అనిపించింది అనమాట ఇది మొత్తానికి. సో నాగార్జున గారు ఈ ఎపిసోడ్ అయితే ఏదైతే జరిగిందో అది మనం ఆల్రెడీ ప్రోమో రివీల్ చేసినప్పుడే మ్యాక్సిమం ప్రోమోలు ఏముందో అదే మనకు ఎపిసోడ్లో కూడా టెలికాస్ట్ చేశారు. మనోడు సారీ చెప్పడం, హౌస్మేట్స్ అందరూ ఓకే చెప్పడం, రెడ్ కార్డ్ ఇచ్చినాక మీ ఒపీనియన్ అందరూ సెకండ్ ఛాన్స్ ఇవ్వండి. ఏ ఒక్కరికి కూడా బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ లేదా? సో నాగార్జున గారు ఈ క్వశ్చన్ ఎందుకు చేయలేదు? బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ లేదా అని క్వశ్చన్ చేయడం కాదు, ఖచ్చితంగా మీ అందరికీ ఇది తప్పు అనిపించలేదా, ఖచ్చితంగా వెళ్ళిపోవాలి నువ్వైనా ఎవరైనా చేసినప్పుడు అది కొంచెం ఆ ఫైర్ అనేది ఖచ్చితంగా వాళ్ళ మీద, హౌస్మేట్స్ మీద చూపించేసి అందరూ ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ అంటే బిగ్ బాస్లోకి రానికి సెకండ్ ఛాన్స్ ఉంటుందా, అది కొంచెం ఆలోచించాలి. బిగ్ బాస్ అంతటా బిగ్ బాస్ ఇస్తే సెకండ్ ఛాన్స్ అది వేరు. నాగార్జున గారు మళ్ళీ ఆ రెడ్ కార్డ్ ఇచ్చేసి దాన్ని మొత్తం అంతా కామెడీ పీస్ లాగా తయారు చేశారు. ఆ ఎపిసోడ్ ఎంత ఫైర్ ఉందో ప్రోమోలో అది మొత్తం అంతా బిస్కెట్ చేశారు. సో అది నాకు నిజంగా నచ్చలేదు. రెడ్ కార్డ్ ఇచ్చేసి బయటకు పంపించేసినా అయిపోయేది. ఆ ఎలిమినేషన్ ఎట్లాగో మనోడే అవుతారని లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎలిమినేట్ చేసేస్తే డైరెక్ట్గా ఇంకొకసారి హౌస్మేట్స్కి, ఇంకొకసారి కాదు అసలు హౌస్మేట్ ఎవరైనా కూడా నోరు జారడానికి కూడా వణికిపోతారు. ఆ భయాన్ని మీరే తీసిస్తారు. సెకండ్ ఛాన్స్ ఒకసారి చెప్పింది మళ్ళీ అయిపోయింది. సో ఇంత ఆర్గ్యుమెంట్ చేసినా కూడా సో తర్వాత అయితే మనోడు అబ్బాయి ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్కి వద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఏంది, మళ్ళీ సోనియా విషయమే. ఈ సోనియా విషయం ఏదైతే ఉందో అబ్బాయికి పాపం బ్యాక్ ఎండ్ అయ్యి ఏదైతే ఫ్రెండ్షిప్ అని మాట్లాడుకున్నా అక్కడే బాగా దెబ్బతిన్నది అనమాట. సో ఆ బెలూన్ టాస్క్ అనేది బాగా దెబ్బతీసింది మనోడు. ఆ సోనియా కాకుండా వేరే వాళ్ళు ఎవరున్నా కానీ అబ్బాయి గేమ్ ఈ విధంగా మారేది కాదు, అబ్బాయి ఈ విధంగా బిహేవ్ చేసేవాడు కాదు, అండ్ బిగ్ బాస్ని ఈ విధంగా తిట్టేవాడు కాదేమో. ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది అబ్బాయికి. సోనియా తప్పే లేదు, ఆ బిగ్ బాసే తప్పించిండు, ఇది అది అసలు నాకు అది చేయాలి, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి మాట్లాడింది కూడా ఆ ఇష్యూ నుంచే టాపిక్ రేజ్ అయిందనమాట. సో అందుకనే అది ఒక్కటి కానీ లేకుండా ఉండుంటే అబ్బాయి ఇప్పుడు క్లీన్గా ఉండేవాడేమో. సో మ్యాక్సిమం ఇదంతా ఇష్యూ జరిగే సిచ్యువేషన్ ఉండేది కాదేమో. సో అది బాగానే ఉంది, ఓకే. సార్ ఇక్కడ సోనియా చేసిన మిస్టేక్స్ ఎందుకు చూపించట్లేదు బిగ్ బాస్? సోనియా అంతా చేస్తుంది, సోనియా మాట్లాడుతుంది, ఆడ సంచాలక చేసింది, ఓకే. రూల్స్ రెగ్యులేషన్, సంచాలక్ డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు సంచాలక్గా ఆమె బెలూన్స్ కౌంట్ చేసింది. బాడీ మీద ఉన్న రూల్స్ ఎందుకు బ్రేక్ చేసినావు, సోనియాని బ్రేక్ చేసినావు అని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? సో ఇది ఒక లాజికల్ అనమాట.
సో తర్వాత నిఖిల్ విషయంలో కూడా నిఖిల్ని లేపి ఎవరు బాగా ఆడారు మీ టీంలో అని చెప్పేసి అడిగినప్పుడు సో సీత చాలా బాగా ఆడింది, కానీ ఎగ్ మాత్రం సోనియాకి ఇచ్చినాం, ఎందుకు ఇచ్చినాం అంటే తర్వాత మాట్లాడదాం. ఆ టాపికే మాట్లాడలే, ఆ ఇష్యూని ఎందుకు రేస్ చేయలే, తర్వాత సిచ్యువేషన్ ఎందుకు హైలైట్ చేయలేదు. సోనియాకి నిఖిల్కి ఆ పవర్ ఉన్నప్పుడు చీఫ్గా ఉన్నావు, రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని చెప్పేసి చెప్పాల్సిన నువ్వు కంప్లీట్గా అదే ఉంది, అదే మాట్లాడుకోవడం. సోనియాకి ఇచ్చినావు అంటే నీకు సోనియా అంటే మీ టీం కాబట్టి నువ్వు ఇచ్చేసావా, సోనియా అంటే ఫేవర్గా అంటే ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు అక్కడ. డిజర్వింగ్ పర్సన్ సోనియా, మన సీత అని కూడా తెలుసు. వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేదు, వాళ్ళని ఎందుకు ఫైర్ అవ్వలేదు వాళ్ళ మీద, వాళ్ళకి ఎందుకు ఆ వీడియోస్ చూపించలేదు. ఆ తర్వాత మాట్లాడుకున్నారు సోనియా అండ్ మాట్లాడుకున్నప్పుడు కూడా సోనియా చెప్తూ ఉంటుంది, అరే నేను కావాలని ఓడిపోతాను. అది ఓకే, అది క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేని విషయాలు క్వశ్చన్ చేశారు, అవసరం ఉన్న విషయాల్లో ఫైర్ చూపించలేదు. సో నిఖిల్ గేమ్ను మార్చాలి, ఒక గేమర్ ఉన్నాడు అని అంటే దాన్ని మార్చాలి అని అనుకున్నప్పుడు అది అనిపించింది. సో నాకు ఇంకొకటి ఏంటి అంటే సోనియా విషయంలో ప్రతి సిచ్యువేషన్ని లైవ్లో జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఏదైనా కానీ నెగిటివ్ ఫుటేజ్ వచ్చినప్పుడు చాలా వరకు కట్ చేస్తున్నారు. సో ఇది మరి బిగ్ బాస్ ఫేవరిజమా లేదంటే ఇంకేమన్నా అనేది అర్థం కావట్లేదు. సో అది కొంచెం ఆలోచించాల్సిన విషయం, బట్ అది ఆలోచించట్లేదు, ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడికో పోతుంది అన్నట్టుగా ఏదో అయిపోతుంది. సో ఆ చిన్న లాజిక్ మిస్ అవుతున్నాడు అనమాట బిగ్ బాస్. సో నెక్స్ట్ వచ్చేసరికి అందరినీ లేపాడు, పుల్లులాగా ఆడారు, మీరు సూపర్ అని చెప్పేసి 6 లక్షలు ప్రైజ్ మనీ, అంటే ప్రైజ్ మనీలో ఇంక్రీజ్ చేసుకొని 6 lakhs ఇచ్చాడు. ఇదంతా బాగానే ఉంది, అంత మంచిగానే ఉంది కదా, బాగానే ఉంది కదా. అంటే ఇక్కడ ఆ టాస్క్ ఎక్స్ టాస్క్ అయితే ఏదైతే ఉందో దాంట్లో క్రూషియల్గా ఆడింది ఎవరు, అసలు అబ్బాయి మొత్తానికి ఆడలేదు. ఆ ఇష్యూ టాపిక్ అంతా గొడవంతలు చేసేసి అంతా అయిపోయాక సో నిఖిల్కి మన అబ్బాయికి ఆ క్లాస్ పీకాల్సిన అవసరం ఉంది కదా. నీ వల్ల, నీ టీం వల్ల, నీ టీం చీఫ్గా నువ్వు చేసిన తప్పుకి నీ టీం వాళ్ళు మొత్తం అంతా చీఫ్ కంటెండర్లు అయ్యే ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నారు. బిగ్ బాస్ ఎంత చెప్పాడు అయినా కూడా ఆ దాని మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు ఆ టీం కోసం ఏం మాట్లాడారు నాగార్జున గారు? మాట్లాడలేదు కదా. అది మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఉంది కదా ఖచ్చితంగా. ఎందుకు ఇప్పుడు మిగతా వాళ్ళు పాపం, ఇప్పుడు యష్మి ఉంది అండ్ ప్రేరణ ఉంది, ఆ అబ్బాయి మన మనీ ఉన్నాడు అండ్ ఇంకొకటి ఎవరు ఆదిత్య గారు, వీళ్ళ నలుగురికి అప్రిషియేషన్ అని ఉండాలి కదా. అలా టీమ్ చీఫ్ నువ్వు పని చేయకపోయినా, నువ్వు టాస్క్ ఆడకపోయినా, వీళ్ళందరూ ఆడారు, వాళ్ళకి సపోర్ట్ కూడా నువ్వు చేయలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేయాలి. అప్పుడు వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉండదు. యష్మిని అండ్ ప్రేరణని అండ్ మనీని ఆదిత్యాన్ని వీళ్ళని అప్రిషియేట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. సో ఆ టాస్క్లో ఆల్మోస్ట్ బాగా అనిపించింది నాకు. వాళ్ళు ఇద్దరు ఆపోజిట్ టీంలో వచ్చేసరికి వీళ్ళు సీత కానీ వీళ్ళు డిఫెండ్ చేసుకోవాలని నాగార్జున గారు ఈ ఇష్యూ ప్రేరణ అండ్ విష్ణుప్రియ ఇష్యూ అయినప్పుడు కూడా ప్రేరణ చేసింది మాత్రమే చూపించారు. మరి విష్ణుప్రియ తప్పు చేయలేదా? విష్ణుప్రియ కూడా తప్పు చేసింది కదా, విష్ణుప్రియ కూడా మాట్లాడింది కదా. విష్ణుప్రియ ఏదైతే ఆ పతివ్రత అనే వర్డ్ ఏదైతే చూసింది దానికి మాట్లాడి నువ్వు ఎక్కడ స్టార్ట్ అయినావు, ఎక్కడికి వచ్చినావు, పుణ్యశ్రీ నుంచి పతివ్రత దాకా వచ్చినావు, అయిపోయింది. అక్కడ రియల్గా అటాకింగ్ అనేది జరుగుతుంది, చేస్తుంది. ఆమె ఒక వర్డ్ అయింది, దానికి ఎక్స్క్యూజ్ సార్ నాగార్జున గారు అడగక ముందుకే ఆమె ఎక్స్క్యూజ్ కూడా అడిగింది. బట్ అది నా మాట లూజ్ అవ్వడం నా తప్పు అని చెప్పేసి అన్నప్పుడు అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినావు. పతివ్రత అన్నప్పుడు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ లేదు? ఆ ఫైర్ ఎక్కడ పోయింది, ఇట్లా అని చెప్పేసి అట్లా అని చెప్పేసి మాట్లాడవచ్చు కదా. అంటే ఒక టీంకి కంప్లీట్గా అపోజిషన్ టీంకి కంప్లీట్గా బిగ్ బాస్ అండ్ వీళ్ళు కూడా సపోర్ట్ చేయాలా? అభయ్ నవీన్ కొన్ని మాటలు ఖచ్చితంగా మాట్లాడిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి. బిగ్ బాస్ని తిట్టడం తప్పు, బిగ్ బాస్ మీద అలాంటి ఎలిగేషన్స్ వేయడం తప్పు. బట్ బిగ్ బాస్ని అడిగిన క్వశ్చన్స్ కొన్ని కరెక్టే. సో ఏం కరెక్ట్ ఉందిరా బాబు అని నువ్వు అనుకోవచ్చు కదా, మీరు అంటారు కదా. ఏం కరెక్ట్ ఉంది కాదు, అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఒక టైంలో వాళ్ళు గేమ్ క్లోజ్ అయ్యే టైంకి వీళ్ళ దగ్గర ఎక్కువ గుడ్లు ఉన్నాయి. ఆ టైంలో మరి వాళ్ళ టీం నుంచి ఒకరిని అవుట్ చేయొచ్చు కదా, అది చేయలేదు. సో వాళ్ళకు ఒక రూల్, వీళ్ళకి ఒక రూల్, ఇది అడిగినందుకు పెద్ద రచ్చ అయిందనమాట. సో మొత్తానికి యష్మి విషయంలో కూడా పృథ్వీ కానీ మిగతా వాళ్ళు చేసిన నిఖిల్ కూడా ఇట్లా పడేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఏంటంటే గేమ్ స్పిరిటా? సో ప్రేరణ మాత్రం గేమ్ స్పిరిట్ కాదు, యష్మి మాత్రం గేమ్ స్పిరిట్ కాదు. వాళ్ళకి ఎలివేషన్స్ అవసరం లేదు, వాళ్ళకి ఏది అవసరం లేదు, మీరు ఏది చెప్తే అది వినాలి. సో దోశది ఏదైతే వేసారో అది బాగానే ఉంది. దాంట్లో మనీ వేసిన మిస్టేక్ ఏంటంటే ఆయన ఇన్వాల్వ్ అవ్వడం పెద్ద మిస్టేక్ అని చెప్పేసి చూపించడం, అది కూడా ఆ క్లారిటీ అనేది నాగార్జున గారు ఇస్తే బాగుండేది. సో చీఫ్ని లేపి వాళ్ళ చీఫ్ని అవతల చీఫ్ని లేపి మాట్లాడాడు, కానీ ఈ చీఫ్ని లేపి ఎందుకు మాట్లాడలేదు?
నిఖిల్ని లేపి మాట్లాడాడు, అబ్బాయిని లేపి మాట్లాడాలి కదా, నువ్వు చెప్పావా లేదా ఏంది అసలు మీరు పెట్టుకున్న రూల్స్ ఏందని అడగొచ్చు కదా, క్వశ్చన్ చేయొచ్చు కదా, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? సో ఇక్కడ ఏంటంటే ఈ పుణ్యశ్రీ పతివ్రత ఈ పెద్ద తప్పులు కాదు, బట్ ఈమె ఎత్తు అనేది క్యారెక్టర్లెస్ అనేది తప్పనే ఆమె చెప్పకముందుకు ఒప్పుకుంది కాబట్టి దీన్ని అగ్రీ చేయాల్సి వస్తుంది. అంతేగాని చెప్పకుండానే నేను చేయలేదు అది చేయలేదు అని కాదు. మరి విష్ణుప్రియ కాలుతో ఇట్లా ఎగిరి దండింది డబ్బాని, బుట్టిని దారుణంగా. ప్రేరణని యష్మి అండ్ సీత వీళ్ళిద్దరు లాగారు, నైనిక సోనియా ఇద్దరు మొత్తం యష్మిని వీళ్ళిద్దరు లాగారు. సో ఇవన్నీ క్వశ్చన్స్ అనేది నిజంగా ఫైర్ అవ్వాలంటే ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ అవుతుండే. ఆ ఫైర్ ఏం లేదు, ఏమంటారు పల్చగా అంటే చప్పగా సాగిపోయింది అనమాట ఎపిసోడ్ అంతా. అది ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అవుతుంది అనుకుంటే ఇంకేదో అయింది. సో విష్ణుప్రియని కంప్లీట్గా వెనకాల వేసుకొచ్చాడు అండ్ మనీ విషయంలో మనీని బలి చేశాడు అనమాట. విష్ణుప్రియ బదులు మనీని బలి చేశాడు. ఆమె ఇట్లా అన్నది జైల్లో ఉన్నది అవన్నీ క్వశ్చన్ చేశాడు. సో మొత్తానికి మనీ ఇరేజ్ చేశాడు. ఇక్కడ అసలు విష్ణుప్రియ ఏం చేయలేదు అనే విధంగా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేశాడు నాగార్జున గారు. సో ప్రోమోలో ఫైర్ ఉంది కానీ ఎపిసోడ్లో ఫైర్ లేదు, ఇంతవరకు బాగానే ఉంది. మరి పృథ్వీ ఎపిసోడ్ అసలు ఏంది క్వశ్చన్ చేయలేదు. పృథ్వీ నువ్వు F1 ఓడి వాడినావు, అంత క్రూషియల్గా అమ్మాయిలను ఇద్దరిని ఇట్లా పట్టుకొని ఇట్లా లాగుతుంటే మరి అది ఎందుకు వీడియో చూపించలేదు పృథ్వీకి అనేది నాకు నిజంగా అర్థం కాలేదు. పృథ్వీకి ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు, ఓన్లీ రెడ్ కార్డ్ ఇస్తా నెక్స్ట్ టైం పంపించేస్తా, అంత సింపుల్గా అయిపోయేదా? ఎంత క్రూషియల్గా బెదిరించాడు అండ్ మనీని ఎంత దారుణంగా మాట్లాడాడు, ఇట్లా చంపేస్తా అనే రేంజ్లో మీదికి వెళ్ళిపోయాడు. ఈ క్వశ్చన్స్ అన్నీ ఎందుకు రేజ్ చేయలేదు అనేది నాకు అర్థం కావట్లేదు, పర్సనల్లీ నాకైతే అర్థం కావట్లేదు. సో సోనియా చెప్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళరా నువ్వు కాపాడరా అని చెప్పేసి అన్నారు. నువ్వు ఆ సోనియాని క్వశ్చన్ చేయొచ్చు కదా, అరే వాడు అంత అగ్రెసివ్ అయినప్పుడు నువ్వు వెనకాల ఉండి నువ్వు కంట్రోల్ చేయాల్సింది పోయి ఎందుకు సీరియస్ అవ్వాలి? చాలా సీజన్లు అడిగాడు కదా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. సో మానస్ విషయంలో సన్నీ విషయంలో జరిగినప్పుడు మన ఆర్జే కాజల్ని అడిగాడు ఖచ్చితంగా, నువ్వు కంట్రోల్ చేయొచ్చు కదా, మీరు ఫ్రెండే కదా, నీ ఫ్రెండ్ అన్నప్పుడు నువ్వు కంట్రోల్ చేయొచ్చు కదా అగ్రెసివ్ అవుతున్నప్పుడు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. ఇలాంటివన్నీ ఎందుకు రాలేదు? సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా వార్ వన్ సైడ్ లాగా నిఖిల్ క్లామ్కి బిగ్ బాసే కాదు ఏకంగా నాగార్జున గారు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. పాపం కదా వాళ్ళు, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్, ఆ ఎగ్స్ బలగొట్టడము ఏందో నాకు అర్థం కాలేదు. కానీ మొత్తానికైతే ఏదో చేద్దాం అనుకొని ఎపిసోడ్ని అంతా ఇంకొకలాగా తీసుకెళ్ళాడు మొత్తానికి. ఆ అబ్బాయి ఎపిసోడ్లో ఫైర్ ఉంది, బట్ ఆ తర్వాత రెడ్ కార్డ్ పంపిస్తాడు ఏదో అని మళ్ళీ వాళ్ళ చేతుల్లో పెట్టేసి మీరు ఉంచేసుకోండి సెకండ్ ఛాన్స్ అంటే వాళ్ళు సెకండ్ ఛాన్స్ ఎట్లా ఇవ్వాలి? అఫిడేట్గా బయటికి వెళ్ళాలి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చనింగ్ ఉండాలి, కానీ హౌస్ మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చనింగ్ ఉంటే అందులో కిక్ ఏముంటుంది అబ్బా? ఆలోచించండి ఆడియన్స్, మీరు ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఇది. నాకు అనిపించింది, మీకేమనిపించింది? సో చాలా సిచ్యువేషన్ ఈ ప్రేరణ వీళ్ళిద్దరిని సపరేట్గా అప్రిషియేట్ చేయాల్సింది. బట్ అదైతే యష్మిన్ అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది. ఎక్కడ లూప్ హోల్స్ లేకుండా ఎంత చాలా పర్ఫెక్ట్గా ఆడింది, ఎక్కడ ఉమెన్ కార్డ్ వాడలేదు. సో కొన్నిసార్లు వాళ్ళే ఉమెన్ కార్డ్ వాడారు, కానీ ఇక్కడ ప్రేరణ కానీ యష్మి కానీ వీళ్ళిద్దరు ఉమెన్ కార్డ్ వాడలేదు. పాపం మన ఆదిత్య ఓం గారు చాలా బాగా ఆడారు, పాపం ఆయన వంతు సాయంగా బాగా ఆడారు. ఆయనను కూడా పెద్ద మనిషి లెక్కలు చెప్పుతారు, ఎంతోమంది లెక్కలేంది, అరే కొట్టుకుంటుంటే అరే ఇట్లా కాదు ఇట్లా అని వాళ్ళ క్లాన్ చీఫ్ కూడా వెళ్ళి మాట్లాడాడు. అలాంటి కొంచెం పాజిటివిటీ వాళ్ళకు కూడా వేయాలి కదా. సో ఇంకా నెక్స్ట్ మన హగ్గుల గురించి చెప్తున్నాడు. హగ్గుల గురించి డైరెక్ట్ మనీకి చెప్పాడు, అది చూశాడు. యష్మి విషయంలో ఆమె డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుందంటే నేను అప్పటికప్పుడు వెళ్ళాను, ఆ క్లారిటీగా వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. మణికంఠకు వీడియో చూపించినప్పుడు అట్లీస్ట్ కొంచెమన్నా ఆయనకు అర్థమే కాలేదు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది. హగ్ చేసుకోవడం వల్ల వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి స్పేస్ కాదు అక్కడ మీనింగ్. ఆమె హగ్ చేసుకుంటే ఇరిటేట్ ఫీల్ అవుతుంది, అది కదా క్లారిటీ ఇవ్వాల్సింది. మణికంఠకి ఎలివేషన్ ఇద్దామని చెప్పేసి చెత్తకుప్పలో ముంచినట్టుగా ఎంపీసింది అనమాట. సో సోనియా విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. డైరెక్ట్ మొహమ్మీ చెప్పేది, హగ్గులు గిగ్గులు అవసరం లేదు, నువ్వు ఎందుకు వచ్చినావో అదే చెప్పాలని. అది డైరెక్ట్ చెప్పాలి. ఇండైరెక్ట్గా నీ కూతురు కోసం వచ్చావు కదా, నువ్వు గేమ్ ఆడాలంటే ఇంకా బతుకు జట్కా బండి, నువ్వు కూతురు కోసం వచ్చింది మీరే డిసైడ్ చేసినాక. అరే బిగ్ బాస్కి వాళ్ళ కూతురికి ఏం సంబంధం ఉందబ్బా? వాళ్ళ కూతుర్ని పోషించడానికి వాళ్ళ కూతురు కోసం ఏదైనా డబ్బులు, ఏదైనా హెల్త్, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ డబ్బుల కోసం వచ్చావో అది చూసుకోవాలని చెప్పాలి, కానీ నీ కూతురు కోసం వచ్చేది ఇది బతుకు జట్కా బండి. సో మొత్తానికైతే నాగార్జున గారు ఏదో చేద్దామని నిజంగానే అబ్బాయి ఎపిసోడ్ లేకపోతే వరస్ట్ ఎపిసోడ్ అయిపోయేది. అది కూడా పెద్ద తోపులు ఏం లేదు, ప్రోమో సూపర్ కట్ చేశాడు, వాడు ఎడిటర్కి సూపర్ డూపర్ హెడ్సప్ చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఎపిసోడ్లో ఇదే రచ్చ నడిచింది. సో కంప్లీట్గా ఫేవరిజం అనేది చూపించారు. అండ్
వీళ్ళకి ఎలివేషన్ ఇవ్వలేదు, ఆపోజిట్ టీం వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వలేదు. అండ్ విష్ణుప్రియని, సోనియాని, పృథ్వీని, కిరాక్ సీత వీళ్ళ టీం మొత్తాన్ని ఆల్మోస్ట్గా సోనియాని, పృథ్వీ, నిఖిలు, మన సీత, నైనిక, పాపం నైనికకైతే అసలు స్క్రీన్ స్పేస్ లేదు, అసలు ఆ ఎపిసోడ్లో స్పేస్ కూడా లేదు. సో మొత్తానికి అది జరిగిందనమాట. ఈరోజు నిన్న ఎపిసోడ్ అయితే నాగార్జున గారిది ఈ రేంజ్లో ఉంది. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్